నేనెందుకు తీసుకురావాలి? ఎప్పుడు నువ్వే తీసుకురా. సంత నేను మాత్రం దయ్యాను. ఈ రోజు ఎంత లేట్ అన్నా ఓకే, నువ్వు బొచ్చ తీసుకురా, నేను ఇది ఇస్తా. ఛాన్సే లేదు. ఈ రోజు ఎంత లేట్ అని కానీ ఇంటికే పోకపోని నేను అస్సలు దయ్యా. నేను మగాడినే. తీసుకో. మా ఇంట వంట లేదు. ఇంట్లో వంటలో ఉండదురా, కింద బొచ్చలు ఉంటది. తీసుకో. ఈ రోజు పంచ్ పటాకాలు ఇది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం మన గర్ల్ ఫ్రెండ్స్ ని బాయ్ ఫ్రెండ్స్ ని ఎప్పుడు వదిలించుకోవాలనుకుంటాం. బాయ్ ఫ్రెండ్ ఉన్నాక ఇంకో అబ్బాయితో మాట్లాడినప్పుడు అనుమానిస్తాడు కదా బాయ్ ఫ్రెండ్, అప్పుడు వదిలేయాలనిపిస్తుంది. సీను 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 తనలో పేరు కాదు. నీకు వాడికి ఏముంది? వాడిని చూడగానే నీ ఒళ్ళు పులకరిస్తుంది, నీ కళ్ళు పెద్దగా అవుతాయి, నీ పెదాలు అలా అవుతుంది. నెక్స్ట్, అమ్మాయిలు అబ్బాయిని బీర్ కొట్టడానికి డబ్బులు అడిగినప్పుడు అబ్బాయి వదిలేయాలనిపిస్తుంది అమ్మాయిని. నువ్వు హోంవర్క్ చేసుకొస్తలేవు నన్ను. నువ్వు స్కూల్ స్టూడెంట్ లానే ఉన్నావు అనుకుంటున్నావు. ఆన్సర్ చెప్పనీకి రావట్లేదు నీకు. ధైర్యంగా చెప్పు. హాయ్, ఐఎమ్ యశ్వంత్. ఎగ్జాక్ట్లీ 2 years పడుతుంది నీకు ఇంకా. నెక్స్ట్. హాయ్ తనయ్. తనయ్ ఎవరి పేరు? నీ పేరా? తనయ్. నా లవర్ కి కుక్క పిల్లకి కూడా కేక్ కొనాలన్నప్పుడు వదులుకుంటా. తాళాలు గుర్తుపెట్టండి. ఓ మ్యాచింగ్. అరే చిన్నప్పుడు తప్పైనా మీ చెల్లెలు రా. ఒరే తమ్మి, ఒరే తమ్మి. అదే నోటితో నన్ను బావా అని పిలురా. పిలు 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 పిలు, ఛాన్స్ దొరికింది, పిలు. సరే బాగున్నా బాగున్నా తన్నయ్. నెక్స్ట్. అబ్బాయి ఎప్పుడు అమ్మాయిని వదిలించుకుందాం అనుకుంటాడంటే ఆ అమ్మాయి కంటే కత్తి లాంటి అమ్మాయి. అదే గ్రీన్ టీ షర్ట్ ఒక్కసారి ముందు. ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తో వెళ్ళినప్పుడు పక్క నుంచి శ్రీముఖి లాంటి అమ్మాయి వెళ్ళినప్పుడు బ్రేకప్ చేయాలని. 1 2 3 నువ్వు రానా ఇట్రా. అరే మ్యూజిక్. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. లావైపోతున్నావు, డైటింగ్ చేయన్నప్పుడు వదిలేపుతాయి. ఇప్పుడు పాడాలరా. రానివమ్మ మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. నువ్వు చేయి ఇప్పుడు. రానివమ్మ మా రానివమ్మ. 1 2 3 గో. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. పెద్దవాళ్ళు ఎటువంటి చూసి వారు నాయనో కలికాలం వచ్చిందిరా బాబు అని అనుకుంటారు. ఇష్టం లేని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను రవితో డేటింగ్ లో ఉన్నా అని చెప్పి తప్పించుకోవడం.
గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే గుండె ఆగిపోతాందే ఆగిపోతాందే. శివంతో సెల్ఫీ దిగినప్పుడు కలికాలం వచ్చింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ అరే బల్వీర్ ఇది రాబోయ్ బల్వీర్ది ఓకేనా నువ్వు అలా ఏడ్చుకుంటూ వస్తున్నావు దగ్గరకు వచ్చి సెల్ఫీ దిగి పోతున్నావు ఎట్లా దిగుతున్నావు చూద్దాం బల్లె బల్లె రే బల్లి బల్లి తగ్గిపోయింది చెల్లి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నీ బెల్ట్ ఇగో ఆయన లేపుకోబోతుంటే నేను పట్టుకున్నా నీ వాచ్ ఏమన్నా పోయిందేమో చూడు. ఇగో ఇగో ఎందుకు వాచ్ ఎందుకు తీసుకున్నావు లవర్స్ బెంచెస్ పైన కన్నా పొదల వెనకాల ఎక్కువ కనిపిస్తే అనుకుంటారు. ఆడాళ్ళు మహాముదులు అమ్మాయిలు బీర్లు సిగరెట్లు తాగినప్పుడు వచ్చేసింది నాన్న కలికాలం వచ్చేసింది. ఎక్స్క్యూజ్ మీ బియర్ తాగుతాం సిగరెట్ కాలుస్తాం కూర్చో. లిఫ్ట్ లిఫ్ట్ కిస్ పెట్టినప్పుడు అన్న మీ అక్క ఉందిరా ఇక్కడ అట్లా అక్క ముందు అట్లా అంటే మాట్లాడతారా పెదవులు పెదవులు చుంబించుకున్నప్పుడు అని చెప్పు. నయ్యం పెదాలు సప్పరించుకున్నప్పుడు శ్రీముఖి గారు వంట వేసినప్పుడు కలికాలం, అది ఎవరన్నా తిన్నప్పుడు పోయే కాలం. ఏంటేంటి శ్రీముఖి గారు వంట చేస్తే కలికాలం, రవి గారు తింటే పోయే కాలం. శ్రీముఖి చీర కట్టినప్పుడు అది పిచ్చి పొగిడింది అనుకుంటా. పోటీ కొద్దైనా ఇయ్యాలి లేకపోతే నా పేరేమైపోతుంది నేనే కొంటున్నా. మంగళ స్నానం చేయమంటే ఈరోజు మంగళవారం కాదు అంటే తను చెప్పిన మాట వినకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన అబ్బాయిని అట్లా చేసుకున్నప్పుడు కూడా అనిపిస్తుంది కలికాలం వచ్చి. మీ పెళ్ళయిందా? మీ హస్బెండ్ పేరేంటి? పవన్. పవన్ గారు అదిగో అక్కడ ఉన్నారని అనుకోండి ఒకసారి. లేదండి ఇక్కడే ఉన్నాను. పద్మ గారు అండ్ పవన్ గారు ఓ బ్యూటిఫుల్ డాన్స్ మెడ్లీ. మీరు మీ ఆయన తీసుకెళ్ళిపోండి మేడం. మేడం తీసుకెళ్ళిపోండి. మా ఇంటికి వచ్చి ఇంత అద్భుతంగా డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు పటాస్ తరపు నుంచి ఈ బ్యూటిఫుల్ కపుల్ పవన్ అండ్ పద్మ గారికి. మన ఇంటికి అతిథులు వస్తే ఇంత చిన్న గిఫ్టా? ఏదైనా పెద్ద గిఫ్ట్ ఇవ్వాలి. ఒక్క నిమిషం ఆగండి. ఒళ్ళగా